కాచిపేట ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అత్యాధునిక రైళ్లను తయారు చేసే మెగా హబ్ గా మారబోతోంది. రానున్న 5 ఏళ్లలో ఏకంగా 200 సరికొత్త ఇంటర్సిటీ రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ ముమ్మరంగా ప్లాన్ చేస్తోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం నుండి రాబోయే 5 ఏళ్లలో వందలాది సరికొత్త ఇంటర్సిటీ రైల్స్ పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రతిష్టాత్మక కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. కాజీపేటలోని ఇంటర్సిటీ రైళ్ల తయారీ యూనిట్ పూర్తిగా వచ్చిందని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే ఇక్కడ ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ పై సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుతో కలిసి అశ్విని వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు చేస్తుందని, వీటిని దేశవ్యాప్తంగా 300 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ప్రత్యేక షటిల్ సర్వీసులుగా ఉపయోగిస్తామని చెప్పారు. కొత్తగా అందుబాటులో వచ్చే ఇంటర్సిటీ రైళ్లలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ తో పాటు మెరుగైన వెంటిలేషన్ సదుపాయం ఉంటుందని, ప్రతి రైలులో 20 కోచ్లుంటాయని, వీటిల్లో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలని అమరుస్తున్నామన్నారు అశ్విని వైష్ణవ్. ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందిస్తామని, వీటిల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని చెప్పారు. రైల్ బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ను జనరేట్ చేస్తుందని, ఆ విద్యుత్ను తిరిగి గ్రిడ్లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామన్నారు. ఈ రైళ్ల వల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా అదుపులోకి వస్తుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా గ్రీన్ అండ్ క్లీన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.